హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ పెన్షనర్లకు పీఆర్సీ, డిఏ బకాయిలపై అయితే సూర్యనారాయణ గారు కీలక ప్రెస్ మీట్ అండి. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఉపాధ్యాయులను భయ ఆందోళనలకు గురి చేస్తూ ఉన్నారు. ఎన్నికల ప్రవర్తన నియామావళి పేరుతో ఉపాధ్యాయులను అయితే ఈ విధంగా భయాందోళనలకే గురి చేస్తున్నారని సోషల్ మీడియాలో అనేక పోస్టులు వస్తున్నాయని ఐక్యవేదిక చైర్మన్ సూర్యనారాయణ గారు అయితే అన్నారండి. సో ఆయన విజయవాడలోని మాకినేని బసవపు అన్నయ్య విజ్ఞాన కేంద్రం విజయవాడ నందు అయితే జరిగిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు ప్రజలు ఎన్నికల ప్రవర్తన నియమావళిలో అయితే స్వేచ్ఛగా మాట్లాడుకోలేకపోతున్నారు. సో అంతర్గత సమావేశాలు పెట్టకూడదని రకరకాల ఊహాగానాలతో భయాలు సృష్టిస్తున్నారని అన్నారు. సో ఈ సమయంలో ఐక్యవేదిక ప్రధాన డిమాండ్లు చర్చించారు. అలాగే జీపీఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ, 12వ పీఆర్సీ సత్వర అమలు, సకాలంలో డిఏల చెల్లింపులు, 25,000 కోట్ల పైగా ఉన్న పెండింగ్ పీఆర్సీ, ఏపీజీఎల్ఐ బకాయిల చెల్లింపులు, ఇక ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల విలీన సమస్యల పరిష్కారం వంటి సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో ఐక్యవేదిక కో చైర్మన్ కరణం హరికృష్ణ, సెక్రటరీ జనరల్ బాబు పఠాన్ తదితరులు అయితే పాల్గొనడం జరిగింది. సో ముఖ్యంగా ఈయన ఏమంటున్నారంటే ఏవైతే 25,000 కోట్లు పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ బకాయిలని కూడా త్వరగా విడుదల చేయాలి అని అయితే డిమాండ్ చేశారండి. సో అదేవిధంగా ఉపాధ్యాయులను అయితే భయానికి గురి చేస్తున్నారు. ఎన్నికల నియమావళి పేరుతో అయితే భయానికి గురి చేస్తూ ఉన్నారు. సో ఇది కరెక్ట్ కాదు. సో ఏదైనా ముఖ్యమైన విషయం మీద స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి కూడా అంతర్గత సమావేశాలు పెట్టకూడదని రకరకాల ఊహాగానాలు ఇస్తున్నారు అని అయితే అంటున్నారు. సమస్యలపై పోరాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని కూడా ఆయన ఉద్దేశం.